చూస్తున్నారు టీవీ9 USA. నేను గాయత్రి. వెల్కమ్ టు A2G ఫాస్ట్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం తమ దేశంలోకి దిగుమతులపై కొత్త సుంకాలు విధిస్తామని ప్రకటించారు. దీని అధికారిక ప్రకటన ఈ రోజు అంటే సోమవారం వెలువడుతుంది. ఉక్కు, అల్యూమినియం దిగుమతిపై ట్రంప్ 25% సుంకం విధించే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అక్రమ వలసదారులపై కఠిన చర్యలు ముమ్మరమయ్యాయి. నిర్బంధ కేంద్రాలు నిండిపోయాయి. పరిస్థితి ఎలా ఉందంటే అక్రమ వలసదారుల్ని ఇప్పుడు జైళ్లలో నింపుతున్నారు. బ్రిటిష్ యువరాజు హ్యారీని అమెరికా నుండి బహిష్కరించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. తాను ఇలాంటిదేమీ ప్లాన్ చేయడం లేదని ట్రంప్ అన్నారు. నిజానికి హ్యారీ తన వీసాలో మాదక ద్రవ్యాల వినియోగం గురించి సమాచారాన్ని దాచిపెట్టాడని ఆరోపణలున్నాయి. ప్రిన్స్ హ్యారీ తన ఆత్మకథ స్పేర్లో కొకైన్, గంజాయి మరియు డ్రగ్స్ తీసుకున్నట్లు అంగీకరించారు. పెంటగాన్లో జరిగిన ఆర్థిక అవకతవకల్ని దర్యాప్తు చేయడానికి ఎలన్ మస్క్ ని ప్రత్యేక ప్రభుత్వ ప్రతినిధిగా నియమించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారు. అమెరికా సైనిక ప్రధాన కార్యాలయం అయిన పెంటగాన్ వార్షిక బడ్జెట్ $1 ట్రిలియన్ ఉంటుంది. పెంటగాన్కి నిధుల కేటాయింపులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఉక్రెయిన్లో యుద్ధాన్ని ముగించడం గురించి తాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. యుద్ధంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగాలని ఆయన కోరుకోవడం లేదు అని ట్రంప్ అన్నారు. అమెరికా కరెన్సీలో అతి తక్కువ విలువ పెన్నీ, సెంట్స్లని కొత్తగా తయారు చేయడాన్ని నిలిపివేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. ఒక నాణ్యం మింటింగ్కి 2 పెన్నీల ఖర్చు వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇదంతా ఓ వృధా వ్యవహారంగా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హమాస్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం అమలు చూస్తుంటే సహనం నశిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. బందీల్ని హోలోకాస్ట్ బాధితులతో పోల్చారు. హమాస్ విడుదల చేస్తున్న ఇజ్రాయెలీ బందీల్ని చూస్తుంటే మనసు చలించిపోతుందని అన్నారు. ఇవన్నీ చూస్తూ తాము ఎంతకాలం సహనంతో ఉంటామో తెలియట్లేదని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్షిణ ప్రాంతంలోని టబాస్కోలో శనివారం తెల్లవారుజామున బస్సు ట్రక్కుని ఢీకొనడంతో 41 మంది మృతి చెందారు. మరణించిన వారిలో 38 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లు ఉన్నారు. బస్సు 48 మంది ప్రయాణికులతో టబాస్కోకి వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. MBTA తూర్పు సోమర్విల్లే స్టేషన్లో ఆగి ఉన్న రైల్ని గ్రీన్ లైన్ రైలు ఢీకొట్టింది. దీంతో గాయాల పాలైన 5గురిని ఆసుపత్రికి తరలించారు. ఆదివారం అర్ధరాత్రి 12:30 జరిగిన ఈ ఢీకొనడంతో 2 బోగీల రైళ్లలో ఒక్కో బోగీ పట్టాలు తప్పింది. ఢీకొన్న సమయంలో సర్వీస్లో ఉన్న రైల్లో 5గురు ప్రయాణికులున్నారు. శాన్ గ్యాబ్రియల్ వ్యాలీలో తోట పని పరికరాలను దొంగిలించడానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై గత వారం 3 వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో శాన్ మారినోలోని రోనోక్ రోడ్లోని 2300 బ్లాక్లో అధికారులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉండగా లైసెన్స్ ప్లేట్లు లేని కారులో చాలా మంది వ్యక్తులు ఉన్నారని గుర్తించారని శాన్ మారినో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. క్రాఫోర్డ్ కౌంటీలోని సేగర్ టౌన్లోని ఒక పారిశ్రామిక కర్మాగారం అగ్ని ప్రమాదంలో అనేక మంది గాయపడ్డారని అధికారులు ఆదివారం తెలిపారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం 10:30 ప్రాంతంలో సేగర్ టౌన్లోని పార్కర్ లాట్ వద్ద రిపోర్ట్ అయింది. సాక్రమెంటో ప్రాంతంలో 3 వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో చాలా మంది గాయపడ్డారు. ఈ సంఘటనల తర్వాత 2 చోట్ల నుంచి డ్రైవర్లు పారిపోయారని అధికారులు చెప్పారు. ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చిన పోలీసులు హిట్ అండ్ రన్ కారకుల్ని గుర్తించే పనిలో పడ్డారు. ఇది ఇవాల్టి A2G ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి టీవీ9 USA.